హాయ్ బ్రో. పుష్ప ట్రైలర్ ఎలా అనిపించింది చూసారా? చింపేసింది అసలు, మామూలు కాదు. హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంది. కుమార్ గారు అసలు వేరే లెవెల్లో ఇచ్చారు. ఎలా అనిపించింది దాంట్లో డైలాగ్? ఇంటర్నేషనల్ నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అన్న? నేషనల్ అనుకుంటావా, పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా, వైల్డ్ ఫైర్ అని ఇచ్చారు. ఇప్పుడు వేరే లెవెల్. ఎలా అనిపించింది మొత్తానికి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటావా, వైర్ తగ్గేదేలే. అంటే December 5 ఎలా ఉండబోతుంది అంటారు మొత్తానికి? పండగ అంతా ఆ సినిమాతోనే ఉంటది, వేరే లెవెల్. అంటే దీంట్లో జగపతి బాబు గారు సముద్రాలు దాటక్కర్లేదు, 7 కొండలు ఎక్కర్లేదు, అంత రేంజ్ లోకి వెళ్ళిపోయింది సినిమా. అంతేనా? ఓకే. మళ్ళీ జగపతి బాబు గారు ఉన్నారు దీంట్లో, ఎలా అనిపించింది? ఒక సీఎం క్యారెక్టర్ గా ఉన్నాడు అంటేనే ఇంకా అసలు గూస్ బంప్స్. జగపతి బాబు గారు చాలా బాగా చేస్తారు, ఎక్సలెంట్. ఆయన అల్టిమేట్ విలన్ అంటే ఇంకా ఆయన ఇంకా వేరే లెవెల్, చాలా బాగా చేస్తారు. శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ కూడా వాడారు కదా, ఎలా డాన్స్ లో ఇంకా శ్రీలీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందులో అల్లు అర్జున్ గారికి కాంపిటీషన్ అంటే అసలు పిచ్చెక్కిస్తుంది, వేరే లెవెల్. ఇంకా డాన్స్ కాంపిటీషన్ కావాలని శ్రీలీలని తీసుకున్నారని నేను అనుకుంటున్నా. తమన్ గారు మ్యూజిక్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కలిసి కొట్టారు కదా, ఎలా అనిపించింది? అసలు బీజిఎం లో తమన్ గారు, సాంగ్స్ లో దేవిశ్రీ గారు, ఇంకా దేవిశ్రీ గారు సుకుమార్ కాంబినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి బ్లాక్ బస్టర్ అవుద్దా? బ్లాక్ బాస్టర్ అనేది కాదండి, ఇంటర్నేషనల్ అని చెప్పాడుగా. ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఫైర్ కాదు, చెప్పారుగా, ఇంటర్నేషనల్ ఫైర్. మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారు December 5. అసలు వెయిట్ చేయడం కాదు, అసలు అది పాన్ ఇండియా వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు? అంటే మనకి కలెక్షన్ గురించి తెలియదండి, కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ ఎక్స్పెక్టేషన్స్. Part 1 కంటే Part 2 మరీ బ్లాక్ బాస్టర్, మరీ సూపర్ అవుతుంది అంట. ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయని, ప్రతి 10 minutes కి ఒక ఇది ఉందని చెప్పి అన్నారు. చాలా మంది చెప్తుంటే విన్నాను, నాకు తెలియదు. కానీ అది ఇంకా ఎప్పుడు రిలీజ్ అయింది ఇంకా ఇదిగా ఉంది మాకు, ఎగ్జైట్మెంట్. ఓకే, మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారన్న. సూపర్ గా. ఓకే అన్న, థ్యాంక్ యూ.